బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ పలు కీలక అంశాలను బయటపెట్టింది. నిన్న రాణాను 4 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. జంగిల్ రమ్మీ లావాదేవీల లెక్కలపై బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా విచారించారు. చైనాకు చెందిన జంగిల్ రమ్మీ యాప్తో 5 ఏళ్ల పాటు చేసుకున్న అగ్రిమెంట్, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. రాణా తన 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఈడీకి సమర్పించారు. విచారణలో రాణా అకౌంట్లోకి ఇతర రాష్ట్రాల నుంచి భారీగా లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో రాణా స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేశారు. మళ్లీ అవసరమైతే విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఇక ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, సినీ హీరో విజయ్ దేవరకొండలను విచారణ చేసింది ఈడీ. రేపు ఇదే కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మి హాజరు కానున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుకి సంబంధించి ఈడీ నిన్న రాణాను 4 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. సో రాణా నుంచి ఎటువంటి విషయాలను రాబట్టింది ఈడీ? అలాగే రేపు మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరవబోతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి? రాధిక, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రధానంగా జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్కి, చైనాకు సంబంధించినటువంటి ఆ యాప్కి 5 సంవత్సరాల పాటు దగ్గుబాటి రాణా ప్రమోట్ చేసినట్లుగా కూడా నిన్న ఈడీ విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. సో 5 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీల ఆధారంగానే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం నిన్న ఈడీ దగ్గుబాటి రాణాను విచారించింది. అయితే ఈ 5 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకున్నందుకు గాను ఎంత లావాదేవీలు చేశారు? జనరల్గా బెట్టింగ్ యాప్కి సంబంధించిన జంగిల్ రమ్మీ అనే యాప్ పేరు ఉంటుంది, కానీ ఇతర సంస్థల నుంచి లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఈడీ అధికారులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా అనుమానిస్తున్న నేపథ్యంలోనూ బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగానే విచారణ కొనసాగుతుంది. 5 సంవత్సరాల పాటు మీరు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారు, అందుకు జంగిల్ రమ్మీకి సంబంధించినటువంటి చైనా సంస్థల నుంచి ఎంతవరకు లావాదేవీలు జరిగాయన్న కోణంలో నిన్న దర్యాప్తు జరిగింది. 4 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈడీ అధికారులు ముందుగానే నోటీసులో పేర్కొన్న విధంగా తన 5 సంవత్సరాలు 2016 నుంచి 2020 వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఆ సమయంలో రానాకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులకు సమర్పించారు. అయితే బ్యాంక్ స్టేట్మెంట్లో కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున లావాదేవీలు, కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా ఈడీ గుర్తించి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ వివరణ కూడా ఇవ్వాలంటూ రానాకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి చైనాకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి అంశం పైన ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలు కూడా ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి విచారణను ఎదుర్కొన్నారు. రేపు మంచు లక్ష్మి విచారణకు హాజరు కాబోతుంది. అయితే రానా విషయంలో 5 సంవత్సరాల పాటు ఎంత మేర లావాదేవీలు జరిగాయి, ఆ ఏ సంస్థల నుంచి జరిగాయి, ఏ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ అయిన నేపథ్యంలో కొంత అనుమానాస్పద లావాదేవీలు కూడా ఉన్నట్లుగా కూడా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే రానాకు సంబంధించినటువంటి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ ఏవైతే ఇతర రాష్ట్రాల నుంచి జరిగాయో దానికి సంబంధించిన కొంత డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో ఈసీఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు మొదట 4గురికి నోటీసులు జారీ చేశారు. అందులో ఇప్పటికే 3గురిది ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి విచారణ పూర్తయింది. రేపు మంచు లక్ష్మిని ఇదే కేసులో విచారించినారు. మొత్తం 29 మంది మీద కేసు నమోదైన నేపథ్యంలో ఈ 4గురి విచారణ అనంతరం కూడా ఆయా సంస్థల నుంచి, ఎందుకంటే దాదాపు 40కి పైగా బెట్టింగ్ యాప్స్కి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లు కూడా ప్రమోట్ చేసినట్లు గుర్తించిన నేపథ్యంలో ఆయా సంస్థలకు సంబంధించిన వివరణ కూడా తీసుకునే అవకాశం ఉంది. అనంతరం కూడా మరోసారి వీరిని ఏదైతే ఇప్పటివరకు విచారించిన వారిని మరోసారి విచారించే అవకాశం ఉంది. అయితే 4గురి విచారణ పూర్తయిన అనంతరం కూడా మిగతా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా విచారించాలని వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని కీలక విషయాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే హవాలా ద్వారా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగింది, అక్రమ మార్గం ద్వారా కూడా బెట్టింగ్ యాప్స్ నుంచి లబ్ధి పొందారు వీరు అంటే డబ్బులు తీసుకున్నారన్న అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈడీ విచారణలో ఆయా సంస్థల నుంచి కూడా వివరణ తీసుకున్న అనంతరం కూడా మరికొన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. 29 మందిని పూర్తిగా విచారించిన అనంతరం ఆయా బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి కూడా కొంత స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం, నోటీసులు ఇచ్చి ఈడీ అధికారులు స్టేట్మెంట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.